డబ్బు సంపాదించాలంటే డబ్బే కావాలా? ఆలోచన సరిపోదా? వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని చాలా సందర్భాల్లో మనం విని ఉన్నాం. డబ్బు సంపాదించాలంటే డబ్బే కావాలండి. కాదు కాదు, ఒక ఆలోచన ద్వారా కూడా మనం కోట్లు సంపాదించవచ్చు. అదేంటంటే రైతు కుటుంబానికి సంబంధించినటువంటి ఒక కామన్ మ్యాన్ మరియు ఒక బిజినెస్ మ్యాన్ ఇద్దరు స్నేహితులుగా ఉండేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే ఈ యొక్క బిజినెస్ మ్యాన్ తన ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు తన రైతు సోదరుడు అయినటువంటి కామన్ మ్యాన్ని కూడా తనతో పాటు తీసుకువెళ్ళాడు. వారి యొక్క స్టాఫ్తో ఒక మీటింగ్ జరుగుతుంది. మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మార్కెట్లో రన్ అవ్వట్లేదు, లాస్ వచ్చేస్తుంది. మనం ఏ విధంగానైనా రిటర్న్స్ మంచిగా రావడానికి, సేల్స్ పెరగడానికి మనం ఏదైనా చేయాలన్నప్పుడు చాలామంది సజెషన్స్ ఇచ్చారు, చాలామంది సలహాలు ఇచ్చారు. ఎవరి సలహా కూడా అతనికి నచ్చలేదు. అప్పుడు ఈ కామన్ మ్యాన్, ఈ రైతు ఆ బిజినెస్ మ్యాన్తో ఏం చెప్పాడంటే, నా వద్ద ఒక ఐడియా ఉంది. నీ వద్ద ఐడియా ఉందా? అయితే చెప్పు అనగానే ఏదైతే నీ ప్రోడక్ట్ ఉందో హాట్గా ఉంది కదా, అందులో స్వీట్ కలుపు అని కామన్ మ్యాన్ చెప్పాడు. ఈ విషయం వినగానే ఆ స్టాఫ్ అందరూ కూడా నవ్వేస్తున్నారు. ఏంటండి హాటుగా అందుబాటులో ఉన్నటువంటి ఆ ప్రోడక్ట్లో స్వీట్ కలపడం ఏంటండి? మేము బిజినెస్లో తలపండినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నాము, మాకు తెలియదా? నువ్వేంటి చిన్న సలహా ఇస్తున్నావు అంటే కామన్ మ్యాన్ ఇచ్చినటువంటి సజెషన్ ఈ బిజినెస్ మ్యాన్ ఆలోచనలో పడిపోయాడు. అవును, నువ్వు ఇచ్చినటువంటి ఈ సజెషన్ ఏదైతే ఉందో, సలహా ఏదైతే ఉందో నాకు నచ్చింది. చెప్పు, ఇప్పుడు నువ్వు ఈ సజెషన్ ఇచ్చినందుకు నీకు ₹2 కావాలా లేక 2 కోట్లు కావాలా? ₹2 అంటే జీవితాంతా కూడా ఇందులో పర్సెంటేజ్ వస్తుంది నువ్వు బ్రతికినంత వరకు. 2 కోట్లు అంటే ఒకసారి నేను ఇచ్చేస్తాను. ఆ రైతు ఆలోచించి చెప్పాడు, నాకు 2 కోట్లు వద్దు, ₹2 కావాలి. ఓకే, డీల్ డన్ అయిపోయింది. అప్పటికే ఆ హాట్గా అందుబాటులో ఉన్నటువంటి ఆ ప్రొడక్ట్లో స్వీట్ కలపడం జరిగింది. ఆ తర్వాత పబ్లిక్లో విశేషమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. సేల్స్ పెరిగిపోయాయి. ఎంతగా సేల్స్ పెరిగిపోయాయంటే మార్కెట్లో ఎటు చూసినా అప్పటికి హాట్గా అందుబాటులో ఉన్నటువంటి ఆ ₹2 ప్రొడక్ట్లో ఎప్పుడైతే స్వీట్ కలపడం జరిగిందో ఊహించని విధంగా లాభాలు, ఆ యొక్క కంపెనీ టర్నోవర్ పెరిగిపోయింది. కోట్లలో డబ్బులు వచ్చేసాయి. ఆ ప్రొడక్ట్ ఏంటో తెలుసా? క్రేన్ వక్కబడి. ఏదైతే మనం స్వీట్ క్రేన్ చూస్తున్నామో ముందు అది హాట్గా ఉంటుంది, తర్వాత అందులో స్వీట్ ఏదైతే ఉందో ఒక రైతు సోదరుడు ఇచ్చినటువంటి సజెషన్ అది. అదేవిధంగా క్రాంతి సుబ్బారావు గుంటూరు జిల్లాకు చెందినటువంటి మన తెలుగు సోదరుడు 100 కోట్లతో ఆ యొక్క క్రేన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని దాన్ని స్థాపించడం జరిగింది. ఒక్క ఆలోచన, ఈ యొక్క సజెషన్ ఇచ్చినందుకు ఆ వ్యక్తి ఇప్పుడు కూడా అందులో పర్సెంటేజ్ని ఇంట్లో కూర్చొని తింటున్నాడు. వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. కాబట్టి డబ్బు సంపాదించాలంటే డబ్బే అవసరం లేదండి, ఆలోచన ఉన్నా సరిపోతుంది. కాబట్టి గొప్పగా ఆలోచించండి. ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు, మీరు కలలు కనండి, ఆ కలలు మిమ్మల్ని నిద్ర పట్టేలా చేయకూడదని చెప్పారు. కాబట్టి అలాంటి కల కనాలి, అలాంటి ఒక గొప్ప లక్ష్యం ఉండాలి మన దగ్గర. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.